హాయ్ అండి. ఏపీ మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా త్వరలో విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకానికి ప్రతి మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున మంజూరు చేయబడుతుంది. ఏపీ మహిళలకు 18 వయసు నిండిన వాళ్లకు, 49 వయసు లోపల వాళ్లకు ఈ పథకం వర్తిస్తుందని మనకి కూటమి ప్రభుత్వం చెప్పింది. 49 వయసు వరకని ఎందుకు అన్నానంటే 50 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి. ఇలా ప్రతి నెల 1,500 ఇస్తే 18,000 రూపాయలు అవుతుంది సంవత్సరానికి. గతంలో ఉన్న గవర్నమెంట్ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్లకు వైఎస్ఆర్ చేయూత అనే పేరుతో ఇచ్చారు. ఈ పథకాన్ని అందుబాటులో తీసుకురావడానికి ముందుగా ఒక సర్వే నిర్వహిస్తున్నారు. ఇది 3 నెలల పాటు జరుగుతుంది. సర్వే కంప్లీట్ అయిన తర్వాత దీనికి అర్హులయ్యే వాళ్ళు కొన్ని అర్హతలు ఉండాలి. మొదటిగా ఆధార్ కార్డు అనేది మన ఆంధ్రాలో ఉన్నట్టుగా అడ్రస్ ఉండాలి. ఎక్కడైనా ఉండొచ్చు కానీ మన ఆంధ్ర ఆధార్ కార్డు ఉన్నట్టుకు అడ్రస్ ఉండాలి. ఆధార్ కార్డు పైన ఆంధ్ర మహిళ ఉండాలి. రెండవది రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు లేని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయినా తీసుకొని రావచ్చు. మూడవది పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలి. నాలుగవది మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఐదవది ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆరవది 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి కూడా మన ఆధార్ కార్డు నెంబర్ లింక్ అయి ఉండాలండి ఖచ్చితంగా. ఇది చూసుకోవాలి ఖచ్చితంగా అందరూ. బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఖచ్చితంగా ఉండాల్సిందిగా కోరుతున్నారు. ఇది ఎవరెవరికి వర్తించదో అని చెప్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళలకు ఇది అనర్హులు, వాళ్ళకి వర్తించదని చెప్పేశారు ఖచ్చితంగా. ప్రభుత్వంలో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళకి మట్టుకు వర్తించదు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మనం ఎవరెవరు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి వర్తించదు అని చెప్పలేదు కానీ అంతకుముందు జగన్ సర్కార్లో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు ఈ పథకం. వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని కూటమి సర్కార్ ఎలా చేస్తుందో చూడాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఉన్న వాళ్ళు ఆందోళన పడకండి. బట్ అది కూడా పరిశీలిస్తున్నట్టు మా వద్దకు సమాచారం అందింది. ఖచ్చితంగా అందరికీ ఇచ్చేలాగే చూడమని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఒక వార్త అంటూ మనకి వినిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.